మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరట ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఇలా కూడికిని ఆయన ఆరాధించి ఆయన కనపరిచే యొక్క భాగ్యము ధన్యత అనేది మరి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి తప్ప మన నీతి మన బలము మన జ్ఞానం ఎంత మాత్రం కూడా కాదు. కేవలము ఆయన యొక్క మహా గొప్ప కనికరము ప్రేమే ధనిషుత్ర ఆయన యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాము, జ్ఞానించుకుందాము. మరి మత్తయి సువార్త 26లో 41 వచనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడువు సర్వాధికారి మహిమలనేక పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నాను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము తండ్రి. అల్పులము అయోగ్యులము ఎన్నికలేనట్టు వాళ్ళమైన మమ్మల్ని మరి ప్రభా అయితే ఈ యొక్క ఆరాధన ద్వారాగా ప్రభా నీ యొక్క దివ్యమైన మాటలు నాతో మాతో అంతతో మాట్లాడుతండి. నువ్వు మాట్లాడుచుండగా వినగల చెవులు అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేసి నీకు మహిమకర్థంగానే సమస్తం జరిపించుకోతండి. అయితే అల్పుణ్ణి బలహీన్ని నా వల్లతే కాదు కానీ మీ ఆత్మచేతని ప్రభు ఇక్కడ మాట్లాడించుకోతండి. ప్రభు నా శక్తి చేతనైనా బలమ చేతనది కాదు కానీ కేవలం నీ యొక్క మహా గొప్ప కనికరము ప్రేమ బట్టి ఈ దాసుల ద్వారా అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి ఈ రోజున ప్రభా ఇలాగ ప్రభు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను తప్ప నా నీతికరలు బట్టి ఎంత మాత్రం కూడా కాదు. కనుక కొన్ని క్షణాలు నీ సిలువు చాటు నన్ను మరుగు చేసుకుని ఏడంత ఆత్మతో ఎత్తుపట్టుకుని ఈరోజు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మాతో మాటలు మమ్మల్ని చేయింపచ్చేయమని ప్రభుని యేసునామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేని స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను మనం ఈ రోజున జ్ఞానించుకుందాం. అయితే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న యొక్క మాట దేని కొరకు అంటే ప్రార్థన కొరకు. ప్రార్థన, విజ్ఞాపన అనే వాటి కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజున మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన క్రైస్తవుడు ఎలా ఉన్నాడు అనేది మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగానే క్రైస్తవుడు జీవిస్తున్నాడు తప్ప మరి ఏమాత్రము కూడా అన్ని విషయములో కూడా దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదము, దేవుని అభిషేకాన్ని పొందుకొని సమృద్ధమైన అభిషేకాన్ని పొందుకొని జీవించే యొక్క క్రైస్తవుడు ఈ లోకంలో చాలా తక్కువగా ఉన్నారు. ఆలోచించండి. అదేంటండి, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మేము అన్ని విషయంలో కూడా ఉన్నతమైన స్థాయిలోనే మేము నిలబడ్డాం తప్ప మరి ఏ విషయంలో కూడా దిగజారిపోలేదండి. అనేకమైన మేలులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము పొందుకుంటున్నామండి అని మీరు అనొచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు విశ్వసించిన తర్వాత, హృదయంలో అంగీకరించిన తర్వాత, ఆయన నమ్ముకున్న తర్వాత ఈ లోకములో ఉన్న వాటిని బట్టి నువ్వు మరి ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉండొచ్చేమో కానీ ఆత్మనుసారంగా మాత్రము ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఆత్మనుసారమైన జీవితం అనేది మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు పేరుకి మాత్రమే మన క్రైస్తులుగా ఉన్నాం తప్ప ఆత్మనుసారంగా ఏమాత్రం కూడా ఎదుగు అనేది ఏమాత్రం కూడా లేనే లేదు. అయితే క్రైస్తవుడు దేని కొరకు అంటే క్రైస్తవుడు ఏ విషయములో ఎదగాలి అంటే ఆత్మనుసారంగా ఎదగాలి. ఆత్మనుసారంగా ఎదగాలి. ఎందుకు ఆత్మనుసారంగా ఎదగాలి అంటే ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు దేవుని కుమారులు అనిపించుకుంటారట? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారే దేవుని కుమారులు అనిపించబడతారు. అయితే మనం గమనించుకోవాల్సినది ఏంటంటే మరి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న విశ్వాసి, సంఘములో విశ్వాసి కనబడుతున్నాడంటే బహు తక్కువ.
ఎందుకు ఆత్మానుసారంగా నడిపించబడాలి అనేది మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు యోహాను సువార్తలో ఒక వాక్యం ఉంది. ఏంటంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు కూడా ఎలాగ ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి అలాగ ఆరాధించట్లేదంటారా సంఘంలోకి వచ్చినప్పుడు విశ్వాసులు అని మీరు అనొచ్చు. అయితే దానికి సమాధానం నేను చెప్పడం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వీరు బెదవులతోనే ఆరాధిస్తున్నారు తప్ప వీరి హృదయాలు మాత్రం నాకు దూరముగా ఉన్నాయి. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఎందుకంటే మన ప్రతి ఒక్క ప్రశ్నకి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సమాధానం చెప్తాడు. నీకు చెప్తాడు ధనిషోత్ర. అయితే ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, దేవుడు ఆత్మయ్యునుడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్తున్నాడు. అయితే మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు క్రైస్తవుడి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఏంటి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ప్రభువుని. ఈ లోక ఆశీర్వాదమే కాదండి, ఈ లోకములో ఎదుగుతున్నాము అనేది ప్రధాన స్థానంగా పెట్టుకోవద్దు. క్రైస్తవుడుగా ఉన్న నీవు ఈ లోకములో ఎదుగుతున్నాము, ఈ లోకములో ఉన్నతమైన స్థాయిలో ఉన్నాము అనే యొక్క భావం అనేది నీ యొక్క జీవితంలో ప్రధాన స్థానంగా పెట్టుకోవద్దు. ఎందుకంటే అది కాదు దేవుడికి కావలసింది. దేవుడికి కావలసినది ఏంటంటే నువ్వు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. అర్థమవుతుందండి? పరిశుద్ధ గ్రంథములో దావీదు ఆత్మతో ఆరాధించేవాడట. ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు ఆయన మైమరిచిపోయేవాడట. ఇంకా రీతిలో దేవుణ్ణి ఆరాధించేవాడంట. మా ధనిషోత్ర అలాగ ఆరాధించాలంట ప్రభువుని. ఒక మాట చెప్తున్నాను, ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తుని మనం విశ్వసించిన మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుడికి సరెండర్ అయిపోవాలి. మనస వాచ కర్మముతో పరిపూర్ణముగా దేవునికి సరెండర్ అయిపోవాలి. ఇంకా నీవు నీ సోదరులో ఉండకూడదు. నీవు ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడికి సోదరం అయిపోవాలన్నమాట ధనిషోత్ర. అలాగే నువ్వు గడపాలి దేవుని సందులో. అలా గడుపుతున్నప్పుడు అర్థమవుతుందండి, ఆత్మానుసారముగా చాలా ఆనందిస్తావు నువ్వు. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు ఏమన్నాడంటే, సోదరులో పడిపోకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామంటే, ఆత్మతో దేవుని స్తుతించలేకపోతున్నామంటే, ఆత్మతో అన్ని విషయంలో కూడా దేవునికి పరిపూర్ణముగా మనం సరెండర్ అవ్వలేకపోతున్నామంటే దాని అంతరిక కారణం ఏంటంటే శరీరం బలహీనమైపోయింది. చూడండి, ఈ రోజున చాలామంది కూడా ప్రార్థన చేస్తారు. ఎంతవరకు ప్రార్థన చేస్తారు? ఎంతసేపు ప్రార్థన చేస్తారు అంటే అర్థమవుతుందండి, వాళ్ళు చేసే ప్రార్థన 5 నిమిషాలు 10 నిమిషాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు, లేకపోతే గట్టిగా ప్రార్థన చేస్తే ఒక పావుగంట, అంతేనా? లేకపోతే ఒక అరగంట చేస్తారా? ఒక అరగంట చేస్తారేమో అండి. బాగా విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఒక అరగంట చేయొచ్చు. గంట ప్రార్థన చేసుకుని ఎవరు ఉన్నారటారా? లేరు. గంట ప్రార్థన ఎందుకు చేయలేకపోవాలా? గంట ప్రార్థన ఎందుకు చేయకపోవాలా? దేవునికి సందులో ఎందుకు మొరపెట్టకపోవాలా? దేవుని సందులో ఎందుకు మోకాళ్ళేసి ప్రార్థనలో ఏకేపించకపోవాలా? అంటే శరీరం బలహీనంగా ఉంది. కానీ నేను చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఎదుట మోకరిస్తున్నప్పుడు శరీరము బలహీనం కోసం ఏమాత్రం కూడా ఆలోచించకూడదు. శరీరం ఏమైపోయినా పర్లేదు కానీ అర్థమవుతుందండి, దేవుని యొక్క ఎదుట మనం మోకరిస్తున్నప్పుడు అర్థమవుతుందండి, మన ఆత్మ దేవునితో ఉత్సాహముతో అర్థమవుతుందండి, దేవునితో కలిసిపోవాలన్నమాట. అటువంటి ప్రార్థన దేవుడు మనం చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు కంపల్సరిగా ఆలకిస్తాడనమాట. అర్థమవుతుందండి? ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేస్తాడంటే అర్థమవుతుందండి పరిస్థితులుగా, నీ ప్రతి ఒక్క అవసరం కావచ్చు, ప్రతి ఒక్క సమస్య కావచ్చు, ప్రతి ఒక్క ఇబ్బంది కావచ్చు, ప్రతి ఒక్క శోధన కావచ్చు, ఎటువంటి యొక్క భయంకరమైన ఇబ్బంది అయినా సరే దేవుడు అవలేవలగా దేవుడు దాన్ని తీసేస్తాడనమాట. అర్థమవుతుందండి? పరిశుద్ధ గ్రంథములో ప్రార్థన కోసము మనం 3 విషయాలు చూసుకోవచ్చు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. 1, ఇసుకక ప్రార్థన చేయాలట. 2, విడదెగక ప్రార్థన చేయాలట.
మూడోది యథార్థం అనే ప్రార్థన చేయాలంట. యథార్థం అనే ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా నిరాకరించడు. నువ్వు యథార్థముగా దేవుని ఎడల యథార్థముగా నువ్వు ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన కంపల్సరీగా దేవుడు ఆలకిస్తాడు. ఆయన నువ్వు మనసులో ఏదో పెట్టుకుని, మనసులో పాపాన్ని ఉంచేసుకుని, మనసులో పాపాన్ని దాసేసుకుని, అర్థమవుతుందండి, మనసులో పాపాన్ని దాసేసుకుని దేవుని సందులో గంటల కొలది ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు మాత్రం కూడా ఆలకించడు. ఎందుకంటే నీ హృదయంలో పాపాన్ని ఉంచుకున్నావు, నీ హృదయంలో పాపాన్ని ఉంచుకుని దేవునికి ప్రార్థన చేస్తే దానికి ఉపకారం ఏమాత్రం కూడా ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి రాదు. గంట ప్రార్థన చేయి, ఏమాత్రం కూడా ప్రయోజనకరము లేదు. దేవుని యొక్క సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమవుతండి ప్రియ సహోదరుడా, యథార్థమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ధనిషోత్ర అర్థమవుతుందండి. పరిశుద్ధ గ్రంథములో సౌలు అనేక వ్యక్తి ఉన్నాడు, మహారాజు. ఈ సౌలు అనేక మహారాజు బహుశ్రమలో ఉన్నాడట, మహాభయంకరముగా శ్రమలో ఉన్నాడట. అయితే ఆ మహాభయంకరముగా శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమలో కనీసం ఓదార్పు యొక్క మాటలు చెప్పే యొక్క వ్యక్తి కూడా ఎవరు కూడా అతనికి దొరకలేదు. ఎందుకంటే అటువంటి సమయంలో మరి అతనికి అన్ని విషయములు కూడా సహకారముగాను ప్రార్థనక సహాయాన్ని అందించే సేవకుడు కూడా అతనికి లేడు. చనిపోయాడు సమూయేలు ప్రవక్త చనిపోయాడు. అయితే మరి యుద్ధాలు వస్తున్నప్పుడు ఆ యుద్ధాల్లో అదవుతుంది జయాన్ని ఎలాగ సమకూర్చుకోవాలని మరి సౌలు అనే మహారాజు ఆలోచిస్తున్నప్పుడు అసలు ఏ విధానంగా చూసుకున్నా కానీ అతనికి ఏ రూపంలో కూడా ఆలోచన తట్టట్లా. ఎలాగెళ్ళాలి, యుద్ధంలో జయించుడాలంటే, శత్రువును ఓడించాలంటే ఏం చేయాలన్న యొక్క మరి ప్రశ్నలు అతనికి ఆలోచన వచ్చినప్పుడు మరి ఏ రూపంలో కూడా అతనికి ఆలోచన తడతలేనప్పుడు అర్థమవుతుందండి, ఇంకా పక్కన సేవకుడు ఉన్నాడా తెలుసుకుంటానికి, సలహా అడగటానికి సేవకుడు కూడా అతను లేడు. అప్పటికే సమూయేలు ప్రవక్త చనిపోయాడు. అర్థమవుతుందండి. ఆలోచించండి, సౌలు అంతకుముందు సమూయేలు ప్రవక్త బ్రతుకున్నప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏదన్నా సాధించాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ గబగబా ఎక్కడికి వచ్చాడు తెలుసండి రాజు, ఈ సమూయేలు ప్రవక్త సేవకుడి దగ్గరికి వచ్చి మరి సమస్తమును చెప్పిన తర్వాత, ఆ సమస్య అంతా చెప్పిన తర్వాత అప్పుడు సమూయేలు ప్రవక్త మరి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మరి అతనికి కొన్ని విషయాలు, రాజుగారికి కొన్ని విషయాలు చెప్పేవాడు. ఆ మాటలు బట్టే రాజు మరి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ జయం అనేది రాజుగారికి అనుగ్రహించబడింది. ధనిషోత్ర అర్థమవుతుందండి. అలాగే అన్ని విషయములో కూడా సమూయేలు ప్రవక్త అనే సేవకుడు ఉన్నంత కాలము కూడా అన్ని విషయములో కూడా ఈ యొక్క రాజు అనే సౌలుకి సహకారముగా ప్రార్థనక సహాయముతో మరి ఉండేవాడు దేవుని యొక్క సేవకుడైన సమూయేలు ప్రవక్త ధనిషోత్ర. అయితే ఈ సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అర్థమవుతుందండి, చాలా భయంకరంగా శ్రమ ఇతనికి వచ్చింది. ఆ శ్రమలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ధనిషోత్ర వింటున్నారమ్మా? శ్రమలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఎంత ప్రార్థన చేసినా కానీ అర్థమవుతుందండి, దేవుడి దగ్గర నుంచి కళ రూపంలో కానీ, దర్శన రూపంలో కానీ, ఏ సేవకుడి రూపంలో కానీ, ఏ యొక్క ప్రవక్త రూపంలో కానీ, ఏ రూపంలో కూడా ఈ సౌలుకి అందట్లేదు. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారి ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది, ముందర మనలో విశ్వాసం ఉండాలి, మనకు ప్రార్థన ఉండాలి, మన ప్రార్థన లేకుండా, మన విశ్వాసం లేకుండా మనము సేవకుడు యొక్క ప్రార్థన విషయంలో తునికిరించి రీతిలో మాట్లాడుతూ ఉంటారు అనుకుని చాలామంది కూడా సేవకుడిని మరి పక్కన పెడతారు చాలామంది కూడా. కానీ ఈ సౌలు యొక్క జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అర్థమవుతుందండి, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడి దగ్గర నుంచి కానీ, ఏ ప్రవక్త దగ్గర నుంచి కానీ అతనికి ఏమాత్రం కూడా సమాధానము లేదు. సమూయేలు ప్రవక్త బ్రతుకున్నప్పుడు అర్థమవుతుంది, వెంటనే ప్రార్థన చేసి ఆ సౌలు అనే రాజుకి చెప్పువాడు సమూయేలు ప్రవక్త. కానీ ఈ సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత అతనికి ఇంక అంతా కూలిపోయినట్టు ఉందన్నమాట. ఎన్ని రూపంలో ఎన్ని విధాలుగా అతను ప్రార్థన చేస్తున్నా ఏమాత్రం కూడా సమాధానము రావట్లేదు. ఎందుకు ప్రార్థనకి రావట్లేదు? అసలే ఆ సౌలు అనే మరి ప్రార్థనకి దేవుడు ఎంత మాత్రం కూడా ప్రతిఫలం ఇవ్వట్లేదండి. ఎంత మాత్రం కూడా ఆయన ప్రార్థన ఆలకించట్లేదండి. సౌలు ప్రార్థనలు ఆలకించేవాడే కదా ఆయన. మోషే ప్రార్థన ఆలకించలేదా? ఏమా యెహోషువ ప్రార్థన ఆలకించలేదా? ఎంతో మంది యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించాడు కదా. మరి అన్ని ప్రార్థనలు, అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించినప్పుడు సౌలు ప్రార్థన ఎందుకు ఆలకించలేదు అంటే అతని యొక్క హృదయము అర్థమవుతుందండి,
ఆలోచించండి, చెడిపోయింది. అతని హృదయము చెడిపోయింది. అర్థమవుతుందండి? హృదయము చెడిపోయి గంటల కొలది ప్రార్థన చేసిన ఏమాత్రం కూడా దేవుడు ఆలకించడు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఇసుకకు ప్రార్థన చేయాలి. రెండోది, ఎడదగ్గక ప్రార్థన చేయాలి. మూడోది, యథార్థమైన ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? నువ్వు యథార్థంగా ఉండకుండా ప్రార్థన చేసిన ఏమాత్రం కూడా ప్రయోజనకరమో లేదు. సౌలు విషయంలో అది జరిగింది. కంపల్సరిగా జరిగిందా లేదా? జరిగింది. అర్థమవుతుందండి? చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథము 28:15 కాని చదవండి ఒకసారి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టితివని సౌలును అడగగా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా స్వప్నం ద్వారా నాకేమీ సెలవెక్కి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిచి తిని. చాలు ధనిషోత్ర. చూడండి, ఇప్పుడు బహుశ్రమలో ఉన్నాడు ఈ సౌలునిక మహారాజు. ఈ బహుశ్రమలో ఉన్నప్పుడు అర్థమవుతుందండి, ఆ శ్రమని తప్పించుకోవడానికి అర్థమవుతుందండి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ అతని వల్ల ఏమాత్రం కూడా కావట్లేదు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి అతనికి. ఆ శ్రమల్లో ఎవరిని ఆశ్రయించాడు? సేవకుణ్ణి, సమూయేలు ప్రవక్తని ఆశ్రయించాడు. ఆశ్రయించినప్పుడు దేవుడికి ఈ సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ మాటతో చెప్పమన్నాడో ఆ మాటలన్నీ కూడా యొక్క సౌలుకి చెప్తే, ఆ మాటల ప్రకారం వెళ్తున్నప్పుడు మరి దేవుడి యొక్క సహాయము అతనికి అన్ని విషయంలో కూడా అందేది. ధనక్షేత్ర. అర్థమవుతుందండి? ఆలోచించండి ప్రశ్నదా. అయితే నీ జీవితంలో నీ ప్రార్థనే కాదు, ఇక్కడ మనం ఈ వాక్యాన్ని బట్టి చూసుకుంటే సేవకుడి యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన స్థానము. కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవరాత్రులు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసే మరి ప్రార్థనది ఎవరిది అంటే నీ సేవకుడిది. ధనక్షేత్ర. నీ ఆత్మీయ తండ్రిది. నీ ఆత్మీయ తండ్రి దేవరాత్రులు కూడా నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ కుటుంబము క్షేమము కొరకు దేవరాత్రులు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేసే యొక్క బాధ్యత ఆత్మీయ తండ్రికి ఉంది, నీ సేవకుడికి ఉంది. ఆ సేవకుడిని ఎప్పుడు తుడికిరించుకు, ఆ సేవకుడిని ఎప్పుడు కూడా లోకుగా మాట్లాడకు, ఆ సేవకుడిని ఎప్పుడు కూడా భయంకరంగా దూషించుకు, ఎటకారంగా మాట్లాడకు. ఎందుకంటే నీ క్షేమము కొరకే నీ ఆత్మీయ తండ్రి, నీ సేవకుడు ఆలోచిస్తాడు తప్ప మరి నువ్వు పాడైపోవాలని ఏమాత్రం కూడా ఆలోచించడు. ధనక్షేత్ర. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, సోదరులో పడిపోకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలట. సోదరులో పడిపోకున్నట్లు మెలకుగుండి ప్రార్థన చేయాలి. మెలకుగుండి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? మెలకుగుండి ప్రార్థన చేయాలంటే కనుక ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నారు? మన శరీరం కోసం ఏమాత్రం కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా యేసుప్రభు చెప్పాడు, శరీరం బలహీనముగా ఉంది కానీ ఆత్మ సిద్ధముగా ఉంది. అంటే చూడండి, ఇప్పుడు మనము దేవునితో గడుపుతున్నప్పుడు ఎలా గడపాలి? దేవునితో గడుపుతున్నప్పుడు ఎలా గడపాలి? ఇంకా మనము పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుడికి సరెండర్ అయిపోవాలన్నమాట. సరెండర్ అయిపోవాలి. ఎందుకంటే ఒక రోజున యేసుప్రభు యొక్క శిష్యులకి యేసుప్రభు చనిపోయిన తర్వాత 3వ దినం లేచిన తర్వాత అప్పుడు శిశువులకి అందరికీ కనపడతాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. శిశువులకి అందరికీ కనపడుతున్నప్పుడు అప్పుడు శిశువులు యేసుప్రభుని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి జవాబు చెబుతూ మాట అన్నాడమనరా. అవన్నీ కూడా కాలమును మరి సమయమును సమస్తమును ఆ దేవునికే, నా తండ్రికే తెలుసును. అవన్నీ కూడా మీకు తెలుసుకునే సమయం కాదు ఇది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. ఏంటి ఆ ప్రార్థన అనేది మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆ ప్రార్థన వల్ల వాళ్ళకు వచ్చే ఒక ఉపకారం ఏంటో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, అపొస్తలుల గ్రంథము 1వ వచనములో చూడండి ప్రియ సహోదరి సోదరులారా, 7 కాని చదవండి.
కాలమును సమయమును తండ్రి తన స్వాధీనముంచుకుని తన స్వాదమునము ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశమంతటను భూదిగంత వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పిన దినశత్ర. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు శక్తిని పొందుకోవాలి. మీరు పేతురు యోహాను యాకోబులని కొండ మీదకి తీసుకెళ్ళాడు దేవుడు. తీసుకెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి, నేను పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుని కిందకు వచ్చేటప్పటికి ఈ ముగ్గురు తెలుసండి నిద్రపోతున్నారట. అర్థమవుతుందండి? ఈ నిద్రపోతున్నప్పుడు అప్పుడు లెగ్గొట్టాడు యేసుప్రభు. లెగ్గొట్టి అప్పుడు అంటున్నాడు అనమాట, మీరు శోధనలో పడిపోకున్నట్లు మెలుకుకోండి, ప్రార్థన చేయండి. శరీరం బలహీనంగా ఉండొచ్చు కానీ ఆత్మ మాత్రము సిద్ధంగా ఉంది. కాబట్టి శరీరానికి మీరు లోబడిపోకండి. శరీరానికి ఎప్పుడు అర్థమవుతుందండి, ఎప్పుడైనా సరే శరీరానికి నువ్వు లోబడిపోతే కనుక ఆత్మీయులు ఏమాత్రం కూడా ఎదగలేవు. నువ్వు శరీరానికి నువ్వు చోటిస్తే కనుక ఆత్మీయులు ఏమాత్రం కూడా ఎదగలేవు. అర్థమవుతుందండి? నీ శరీరం నలగొట్టుకోవాలి. ఆత్మీయులు ఎదగాలంటే కనుక కంపల్సరిగా నీ శరీరం నలగొట్టుకోవాలి. ఎక్కడ నలగొట్టుకోవాలి? దేవునికి ఎదుట నలగొట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? ఆలోచించండి. అయితే యేసు ప్రభువుని వెంబడించినంత కాలము దేవుని శక్తిని ఏమాత్రం కూడా వారు పొందుకోలేదు. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు వీళ్ళకి శక్తి కావాలి, పరిశుద్ధాత్మక శక్తి కావాలి. పరిశుద్ధాత్మక శక్తి కావాలంటే కనుక మీరు ఏం చేయాలి అని చెప్పేసి అన్నాడంటే అర్థమవుతుందండి పరిస్థితుల్లో. ఒకసారి మళ్ళా వాక్యం చదువుకుందాం ఒకసారి. కాలమును సమయమును తండ్రి ఎందుకని చదవమ్మా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశమంతటను భూదిగంతుల వరకు కూడా నాకు సాక్షులెందురని వారితో చెప్పిన దినశోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణముగా దేవునికి సాక్షిగా అంటే భూ దిగంతుల వరకు కూడా దేవునికి పరిపూర్ణముగా నువ్వు చోటవ్వాలంటే, ఆయనకి సాక్షిగా నువ్వు నిలవాలంటే కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసండి? పరిశుద్ధాత్మక శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే కనుక మొట్టమొదటికి నీలో ఏం కావాలి? ఇప్పుడు ప్రార్థన కావాలన్నమాట. ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా పరిశుద్ధాత్మక శక్తిని పొందుకోలేవు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు. ఏం చెప్తాడంటే అర్థమవుతుందండి ప్రియులారా, అడిగితేనే ఇస్తాడంట పరిశుద్ధాత్మ శక్తి. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అడగకుండానే దేవుడు ఇచ్చేస్తాడు. ఆయన నువ్వు అడగక్కర్లేదు. ఈ లోకంలో నాకు అవసరతలు కావచ్చు, ఈ లోకం కానీ ఆయన అడగకుండానే సమస్తమును ఇచ్చేస్తాడు. కానీ అడిగితే వచ్చేది ఏంటి అంటే పరిశుద్ధాత్మక శక్తి. దినశోత్ర ఆ పరిశుద్ధాత్మక శక్తి లేదు అపోస్తులకి. ఆ పరిశుద్ధాత్మక శక్తి లేదు. యేసుప్రభుని వెంబడించినంత కాలము కూడా యేసుప్రభు చేసే అద్భుతాలు చూశారు, అనుభవించారు, అన్ని విషయంలో కూడా సంతోషంగా గడిపారు. కానీ పరిశుద్ధాత్మక శక్తి వాళ్ళకి లేదు. ఆ పరిశుద్ధాత్మక శక్తి కావాలంటే కనుక ఇప్పుడు మీరేం చేయాలి తెలుసండి? మీరు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలంటున్నాడు దినశోత్ర. ప్రార్థన చేయాలట. అర్థమవుతుందండి? ఎందుకంటే ప్రార్థన వలన సమస్తమును సాధ్యమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటాడు, నమ్ముట వల్ల నీ వల్ల అవుతే నమ్ముని వారికి సమస్తమును సాధ్యమవుతుంది అని చెప్పేసి అన్నాడు. ప్రార్థన వలన ఏదైనా సాధించే యొక్క అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అంటే ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? ఒకటి ఎలా ప్రార్థన చేయాలి అంటే అర్థమవుతుందండి, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థమైన ప్రార్థన అయి ఉండాలి. ఆ యథార్థమైన ప్రార్థన అనేది మనం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిపూర్ణముగా దేవునికి సరెండర్ అయిపోయిన పరిపూర్ణముగా దానికి చోటు చేయాలి. పరిపూర్ణంగా ఇంకా నీకు వేరే ఆలోచన రాకూడదు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు వేరొక తలంపులు కానీ, వేరొక ఉద్దేశాలు కానీ, వేరొక మరి భావాలు కానీ అసలు ఏమాత్రము కూడా శబ్దం అంటూను వినపడకూడదు అన్నమాట. పరిపూర్ణముగా దేవునికి సరెండర్ అయిపోవాలన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మక శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. దినశోత్ర పరిశుద్ధాత్మక శక్తిని నువ్వు పొందుకోకపోతే కనుక అర్థమవుతుంది, దేవునికి పరిపూర్ణముగా ఏమాత్రము కూడా చోటు ఇవ్వలేవు. ఎందుకంటే సత్యస్వరూపణ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు అది సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించగలుగుతుందని దేని వాక్యం చెప్తుంది. సర్వసత్యంలోకి నువ్వు నడవాలంటే కనుక ఇప్పుడు ఏం పొందుకోవాలి? నువ్వు
పరిశుద్ధాత్మక శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే కనుక నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఈ రోజున ఈ చాలామంది విశ్వాసులు ఈ లోకంలో ఉన్న అవసరతల కొరకు ప్రార్థన చేసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మక శక్తి కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారంటారా? లేరు. మొట్టమొదటి ఒక పాయింట్ ఏంటంటే అర్థమవుతుందండి, పరిశుద్ధాత్మకి సరెండర్ అయిపోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మకి సరెండర్ అయిపోవాలి. ఇంకా పరిశుద్ధాత్మకి సరెండర్ అయిపోతున్నప్పుడు ఇంకా మనలో వేరే ఆలోచనలు వస్తాయా? రావు. అన్ని విషయంలో కూడా పరిశుద్ధాత్మ శక్తి కొరకే మనం ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందండి? ఆలోచించండి. అయితే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మకి సరెండర్ అయిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించడానికి మరి ఇష్టపడతాడన్నమాట. అర్థమవుతుందండి? ఆలోచించండి. అలా ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఉన్న అవసరతల కొరకు, ఈ లోకంలో ఇబ్బందులు తీర్చుకోవడం కొరకు నువ్వు దేవుని సందులో ప్రార్థన చేయటం కాదు. అవన్నీ అడగకుండానే దేవుడు సమస్తమును సమకూర్చేస్తారు. కానీ అడగవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మిక శక్తి. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ యొక్క అపొస్తలులకు చెప్పాడో అప్పుడు ఆ చెప్పిన వెంటనే ఒక రోజున పెంతెకొస్తు పండుగ వచ్చింది. యేసు ప్రభు యొక్క మాటలు విన్నారు అపొస్తలు. వినటానికి ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు. చెప్పిన యొక్క మాట 500 మంది విన్నారు. అయితే 500 మంది విన్నారు. కానీ ఆ పెంతెకొస్తు పండుగ రోజున ఆ మేడగదిలో కనిపెట్టింది ఎంతమంది అంటే 120 మంది. 120 మంది మాత్రమే ఆ మేడగదిలో కనిపెట్టారు. అయితే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అసలు మేడగదిలో కనిపెట్టే యొక్క రోజు ఎటువంటి రోజో తెలుసండి? అక్కడ చూడండి. అవసరమైతే ఎటువంటి రోజు మనం చూసుకుందాం ఒకసారి. అదే అపొస్తలుల గ్రంథంలో 2:1 చదవండి ఒకసారి. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా చూడండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అది ఏ రోజు అంట? పెంతెకొస్తు యొక్క పండుగ అంట. ఇప్పుడు పండుగ పండగ జరిగిందనుకోండి, పండగ రోజున ప్రార్థన చేస్తామా? అడవడి చేస్తామా? కొత్త బట్టలు, పిండి వంటలు, మరి మాంసాహారాలు, ఇలాగా లైటింగ్స్, ఇలా చాలా అడవడులు చేస్తాం. కానీ ఇక్కడ అపోస్తులైన వారు ఏం చేస్తున్నారు తెలుసండి? ప్రెసులురా, జరిగేది పండుగే, కానీ పండుగను మాత్రం ఆచరించట్లేదు వాళ్ళు. అసలే పండుగ అడవడే లేదు. ఆ 120 మంది వారిలో, ఆ అపోస్తుల్లోనూ అసలు పండుగ అడవడే లేదు. అర్థమవుతుందండి? పైగా పండుగ వచ్చిందంటే కడుపు నిండా తిండి ఉంటుంది. కనీసం ఆ అపోస్తుల్లో అర్థమవుతుందండి, ఆ పండుగ రోజున కడుపు నిండా తిండలేదు. అర్థమవుతుందండి? 10 రోజుల నుంచి కనిపెడుతున్నారంట. దినశోత్తర 10 రోజుల నుంచి కనిపెడుతున్నారంటే ఇప్పుడు శరీరం ఎంత బలహీన పడిపోవాలి? అసలు బలహీనత అనేది ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, శరీరం కోసం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వారి పరిశుద్ధాత్ముడికి పరిపూర్ణంగా సరెండర్ అయిపోయారు. మా దినశోత్తర హల్లెలూయా. పండగను పక్కన పెట్టేశారు, బట్టలు పక్కన పెట్టేశారు, పిండి వంటలు పక్కన పెట్టేశారు, లైటింగ్లు పక్కన పెట్టేశారు, సమస్తమును పక్కన పెట్టేసి పరిశుద్ధాత్ముడికి పరిపూర్ణంగా సరెండర్ అయిపోయారు. వాళ్ళు పరిపూర్ణంగా సరెండర్ అయిపోయి ఇంకా దేవునితో అలా కలిసిపోయారు అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడికి అలా కలిసిపోయి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. దేవుడు ఆత్మయునుడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే వాక్యాన్ని బట్టి పరిపూర్ణంగా దేవునికి, పరిశుద్ధాత్మ దేవుడికి సరెండర్ అయిపోయి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? చూడండి ఒకసారి, కింద చదువుకుందాం ఒకసారి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలను మాట్లాడి సాగిరి. గట్టిగా చెప్పడం కూడా మేము పడతాం. ధనిషోత్ర, ఈ అపోస్తులు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి.
అపొస్తలుల యొక్క ప్రార్థన అనుభవంలోని ఆ ప్రార్థన అనుభవం ఎక్కడ తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళి? అర్థమవుతుందండి? అపొస్తలులందరూ కూడా 120 మంది కూడా ఆ గదిలో కూడుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే, అర్థమవుతుందండి, ఇలా ప్రార్థన చేస్తుందంటే ఈ ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశము తెరబడిపోయిందంట. ధనిషోత్ర, ఆకాశము తెరబడిపోయి పరలోక రాజ్యంలో ఆత్మ ఆ గది నిండా కమ్ముకుందంట. ఆ గది నిండా కమ్ముకున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి రాలిందంట. ధనిషోత్ర, అర్థమవుతుంది. అపోస్తుల యొక్క ప్రార్థన అనుభవము ఎక్కడ తీసుకెళ్ళిపోయిందని తెలుసండి? పరిశుద్ధాత్మలోనికి తీసుకెళ్ళిపోయింది. ధనిషోత్ర, నువ్వు చేసే యొక్క ప్రార్థన ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోకి తీసుకెళ్తుందా? చెప్పండి సారి. రంపు తగ్గాలని కొంతమంది ప్రార్థన చేస్తారు, జ్వరం తగ్గాలని ప్రార్థన చేస్తారు, కాళ్ళు నిప్పు తగ్గాలని ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందండి? ఇలాగా మన శరీరం కోసము ఈ లోకంలో అవసరతల కోసమే ప్రార్థన చేసే విశ్వాసులు సంఘములో ఉన్నారు. కానీ అర్థమవుతుందండి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళే ప్రార్థన ఈ రోజున విశ్వాసం ఉందంటే సంఘములో లేదో. దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడే, కానీ మరి విశ్వాసమైన నీకు ఏ ప్రార్థన ముఖ్యము అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళే ప్రార్థన నీకు ముఖ్యము. ఎందుకు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళే ప్రార్థన ఎందుకు ముఖ్యమని చెప్తున్నాడంటే, అర్థమవుతుంది, సర్వసత్యములోకి నడిపించగలేదే పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి దగ్గరగా చేసేదే పరిశుద్ధాత్మ శక్తి. అన్ని విషయంలో కూడా దేవునికి మహిమకరంగా నడిపించేదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క అనుభవంలోకి వెళ్ళాలంటే కనుక అర్థమవుతుందండి, నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? సోదరులు పడిపోకున్నట్లు మెలుగుగుండి ప్రార్థన చేయమన్నాడంటే ఏ సోదరులు పడిపోకున్నట్లు? ఈ లోకములో సోదరులు పడిపోకున్నట్లు కోసం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు వీళ్ళు. అపొస్తలులందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. మరి వీళ్ళ జీవితంలో సోదరులు రాలేదా? రంపాలతో కోయబడ్డారు. ఏమా రంపాలతో కోయబడ్డారు. మరి ఒకటి తక్కువ 41 ముమ్మారుతున్నాడంటే అపొస్తలులైన పౌలు గారు. ఇలాగ అపొస్తలులందరూ కూడా ఎన్నో శ్రమలు పొందుకున్నారు. అర్థమవుతుందండి? సోదరులో పడిపోకున్నట్లు మెలుకుగుండి ప్రార్థన చేయమంటాడంటే అర్థమవుతుందండి, మనలో ఆత్మ సోదరులో పడిపోకూడదు, నరకంలో పడిపోకూడదు. దాని కొరకు చెప్పాడు యేసుప్రభు ఆ మాట. ధనిషోత్ర, అంతేగాని ఈ లోకంలో ఉన్న శ్రమలలో పడిపోకుండా ప్రార్థన చేయమని చెప్పట్లేదు. అర్థమవుతుందండి? ఆ మాట అన్న ఆయనకే సోద వచ్చినది రాలేదా? రెండోది, అక్కడ ఆ మాట అంటారు కూడా కారణం ఏంటంటే, అంతకుముందు చెప్పాడు శిశువులకి, శత్రువులు వచ్చి నన్ను పట్టుకుంటారు, నన్ను శ్రమల పాలు చేస్తారు, సోదరుల పాలు చేస్తారని అన్ని చెప్పిన తర్వాత ఈ మాట చెప్పాడు. అర్థమవుతుందండి? ఆయన ఆ మాట చెప్పాడంటే కారణం ఏంటంటే, సోదరుల్లో కూడా శ్రమల్లో కూడా అర్థమవుతుందండి, తండ్రి యొక్క చిత్తాన్ని దేవునికి చిత్తాన్ని నెరవేర్చాలి. దేవునికి చిత్తాన్ని నెరవేర్చాలంటే కనుక అర్థమవుతుందండి, మనలో ఏం కావాలి? ఇప్పుడు ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా తండ్రి యొక్క చిత్తాన్ని దేవునికి చిత్తాన్ని నెరవేర్చలేము. ఎందుకంటే ఆలోచించండి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారు నిరంతరమును నిలిచుంటారట. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాలంటే కనుక మనలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనే ఆ యొక్క అపొస్తలులకి యేసుప్రభు యొక్క శిష్యులకి చెప్పారు. కానీ చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు అన్నమాట. అలా నిద్రపోతున్నారంటే కారణం ఏంటంటే శరీరము బలహీనముగా ఉంది. ధనిషోత్ర, హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూడా మోకరించాలని చెప్పేసి ప్రార్థన చేయాలని చెప్పేసి మోకరించి ప్రార్థన చేస్తారు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసరికి కాళ్ళు నొప్పులను, చేతుల నొప్పులను, ఏమా ఒళ్ళంతా పోట్లను ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళను మానేస్తారు ప్రార్థన. ఏదో ప్రభువా నీకే సూత్రాలు చెల్లించుకుంటున్నాను, ఇదిగో నా ప్రతి ఒక్క అవసరతలు కూడా నువ్వు తీర్చేస్తున్నావు, మీకే సూత్రాలు అని చెప్పేసి ఈ లోకంలో ఉన్న అవసరతల కోసము ఏవేవో కోరుకుంటారు, ఏదో అమ్మోరు కోరుకున్నట్టుగా. అర్థమవుతుందండి? అమ్మోరు కోరుకున్నట్టుగా ఏదో చిన్న చిన్న కోరికలు కోరుకుంటారు. అక్కడి నుంచి ఇంకా నీకే సూత్రాలు చెల్లించుకుంటానని చెప్పేసి యేసు నామములోనే ఆమేన్ అంటాడు. అంతే. ఏదో దేవుని కోరికలు, అర్థమవుతుందండి, నీ కోరికలు తీర్చుకుంటానికే నువ్వు దేవుని సందులో ప్రార్థన చేస్తావు తప్ప దేవునితో సావాసం చేయాలి, పరిశుద్ధాత్మకి ఏకీభించాలనే ఆలోచనతో ఏమాత్రం కూడా దేవుని సందులో ప్రార్థన చేయవు. ధనిషోత్ర, నువ్వు ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మక అనుభవంలోకి వెళ్ళే ప్రార్థన నువ్వు చేయాలి. ధనిషోత్ర, ఎందుకంటే పరిశుద్ధాత్మక అనుభవంలోకి నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన ఏ విషయంలో సరే దేవుడు కార్యము
చేస్తాడు. ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు. నువ్వు నమ్ముతున్నావంటే, నమ్మి నువ్వు ప్రార్థన చేస్తావంటే కంపల్సరీగా ఏదైనా సరే నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన. ధనిషోత్ర అర్థమవుతుందండి. ఆయన కార్యాలు చేసేవాడు ప్రియ సహోదరుడా. రెండోది ఇంకొక విషయం ఏంటంటే తెలుసండి, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలుసండి? ఎలా ప్రార్థన చేయాలో తెలుసండి? చూడండి, మత్తయి సువార్త 21:22 కానీ చదవండి సారి. మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మినెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పును. గట్టిగా చెప్పడం వినబడదాం. ధనిషోత్ర దేవుణ్ణి ఏది అడుగుతున్నా కానీ ఎలా అడగాలంట? ఆయన నాకు ఇస్తున్నాడు, ఆయన నాకు ఇస్తున్నాడు. ఏదైతే మనం అడుగుతున్నామో అడుగుతున్నదంతా కూడా ఆయన ఇచ్చేశాడు అని నమ్మి మనం ప్రార్థన చేయాలట. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఏముంది? పరిపూర్ణమైన విశ్వాసం ఉందన్నమాట. ధనిక్షేత్ర పరిపూర్ణమైన విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా ఇదిగో నా అవసరతలు నువ్వు తీర్చేస్తున్నావు దేవా, నాకున్న ప్రతి సమస్య తీర్చేస్తున్నావు తండ్రి, ఇదిగో నన్ను దర్శిస్తున్నావు దేవా, నువ్వు అభిషేకిస్తున్నావు ప్రభా, మీ పరలోక అభిషేకముతో నన్ను నింపుతున్నావు ప్రభా అని చెప్పేసి నమ్మి విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే కనుక అన్ని విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడి కార్యము చేస్తారు. అర్థమవుతుందండి. యేసు ప్రభు అర్థమవుతుంది. 500 మందికి చెప్పారు. 500 మందికి చెప్పాడు యేసు ప్రభు, మీరు శక్తిని పొందుకుంటారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత యోదయ సమరయ పట్టణాల్లో భూదిగంతల వరకు కూడా సాక్షులై ఉంటారు అని చెప్పేసి అన్నారు. ఆ చెప్పిన మాట ఈ యొక్క 500 మంది అన్నారు. కానీ 500 మందిలో అర్థమవుతుందండి 120 మంది మాత్రమే మోకరించారు. అర్థమవుతుందండి. ఆయన ఎందు నమ్మకంతో విశ్వాసముతో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు పరలోక రాజ్యము తెరబడిందట. అక్కడి నుంచి బలమైన గాలి బట్టి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి అనుకరించబడిందంట. ధనిషోత్ర హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. దేవుని అడగటంలో కూడా, దేవుని ప్రార్థన చేయటంలో కూడా ఏముండాలి? ఇప్పుడు నమ్మకము విశ్వాసం ఉండాలి. ఇంకా నాకు ఇచ్చేశాడు అని నమ్మకం ఉండాలి. ఇచ్చేశాడని నమ్మకం ఉండాలి. అర్థమవుతుందండి ఇప్పుడు చూడ. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు అనే మహాభక్తుడు ఓ మాట అంటాడు చూడండి. దావీదు కీర్తన 18వ వచనంలో చూడండి 6 కానీ చదవండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులను గట్టిగా చప్పట్లు కూడా మేంబడుద్దాం. దావీదు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తనకి ప్రతిఫలము ఇచ్చేవాడంట. అర్థమవుతుంది. ప్రార్థనలు ఆలకించేవాడైనా. మరి సౌలు ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? సౌలు ప్రార్థన ఎందుకు ఆలకించలేదంటే అర్థమవుతుందండి, అతను ప్రార్థన చేస్తున్నాడు కానీ అర్థమవుతుందండి అతని యొక్క హృదయము దేవునికి దూరముగా ఉందన్నమాట. చెడిపోయింది. అతనిలో విశ్వాసం లేదు, నమ్మకము లేదు. విశ్వాసము లేని, నమ్మకము లేని ప్రియసుల వారి యొక్క ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా ఆలకించడు. అందుకనే చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడంటే దేవుడి దగ్గర ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది ఇచ్చేశాడని నమ్మాలట. ఇచ్చేశాడని నమ్మి ప్రార్థన చేసేవారు ఎలా ఉంటారు అంటే వాళ్ళు యథార్థముగా ఉంటారు. వాళ్ళు ఇంకా దేవుని అడగటంలో ఏమాత్రము కూడా వెనకేం చేయరు. ఎందుకంటే వాళ్ళు యథార్థంగా ఉంటారు కదా. నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు అన్న విశ్వాసం, నమ్మకము. అర్థమవుతుందండి. ఇజ్జిగే ప్రార్థన దేవుడు ఆలకించాడంటే ఆ ఇజ్జిగే ప్రార్థన ఎందుకు ఆలకించాడు? ఇజ్జిగే దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు కనుక. అర్థమవుతుంది మీకు ఇక్కడ. దావీదు ప్రార్థన కూడా దేవుడు ఆలకించి దానికి ప్రతిఫలము దేవుడు ఇచ్చాడంట. ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన. అక్కడ దగ్గర ఎందుకండి? ఏలియా ఎవరని చెప్పండి ఒకసారి. ఏలియా ఎవరు? ఒక మనుషుడే కదా. మానవ యొక్క స్వభావం కలిగి ఉన్నవాడే కదా. అతను కూడా మరి అన్నపానములు తినేవాడే కదా. మనకులాగా డ్రెస్ వేసుకుంటున్నాడు, మనకులాగా మరి అన్నపానములు తింటున్నాడు. అన్ని విషయంలో కూడా మానవ యొక్క స్వభావం కలిగి ఉన్నవాడే. అయితే మానవ యొక్క స్వభావం కలిగి ఉన్నవాడైన అతను ఒక రోజున ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి? పరిశోధన
3.5 సంవత్సరాలు వర్షం కురవద్దు అని చెప్పాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? వర్షానికి ఆజ్ఞాపించాడు, ఆకాశానికి ఆజ్ఞాపించాడు. 3.5 సంవత్సరాలు వర్షము కురవద్దు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దని ఆజ్ఞాపించాడో ఆగిపోయిందండి అక్కడ. మానవ లాంటి స్వభావం కలిగిన వాడక ఏలియా మరి పిలుచుకుంటే ప్రార్థన చేస్తే అర్థమవుతుందండి, ఆకాశం వెంటమేంటి, వర్షం వెంటమేంటి. ఇతని ప్రార్థన అర్థమవుతుందండి. పిలుచుడా ఆకాశం ఏంది, వర్షం ఏంది, ఆగిపోయినాయి అక్కడ. అలాగా 3.5 సంవత్సరాలు అలాగ ఆగిపోయినాయి. అర్థమవుతుందండి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమవుతుందండి, దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి అక్కడ అద్భుతమైన కార్యం జరగడానికి కారణం ఏంటంటే అర్థమవుతుందండి, ఏలియా లాంటి యొక్క ప్రవక్త ఎవరనో లేరంట. రోషము కలిగిన ప్రవక్త అంట, యథార్థమైన యొక్క ప్రవక్త అంట. అతను యథార్థమైన యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడైనా. నీవు నేను కూడా మట్టివారమే, ఎందుకు పనికివారమే, కానీ మట్టివారమైన పనికివారమైన మన ప్రార్థన దేవుడు కంపల్సరిగా ఆలకిస్తాడు ఆయన. అర్థమవుతుందండి. దావీదు కీర్తనలు ఇంకో చోట అంటాడు, దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరించక వారి యొక్క ప్రార్థన వైపు నిన్ను తిరుగుతానని చెప్పేసి అన్నాడు. ధనిష్యోతుడా, మన ప్రార్థనలు ఆలకించేవాడండి ఆయన, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు ఆయన. అర్థమవుతుందండి. మరి ఏలియా ప్రార్థన ఆలకిస్తున్నాడు కదా. చూడండి, అవసరం పోతే యాకోబు పత్రిక 5వ వచనంలో 17 కాడి చదవండి. ఏలియా మానవ వంటి స్వభావము గల మనుషుడే, వర్షము కురున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములను వరకు భూమి మీద వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన యొక్క ఫలమును ఇచ్చెను. ధనిష్యోత్రం. అర్థమవుతుందండి. ఏలియా మానవ లాంటి స్వభావం కలిగిన వాడే, మానవలాంటి స్వభావం కలిగిన వాడే. మరి ఏలియా ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? ఆకాశాన్ని వర్షాన్ని ఆఫ్ చేసేసాడు. ధనిష్యోత్రం. ఎందుకు ఆఫ్ చేశాడు అంటే ఆలోచించండి ప్రశ్న. ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటి తెలుసండి? ఏలియా మానవ లాంటి స్వభావం గలవాడై మనుషుడు నేను వర్షము కొనున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాను. దేవుని యొక్క మహా గొప్ప కార్యాలు నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన త్వరగా అతను నీలే ఉండాలి. ఇప్పుడు ఆసక్తి కావాలన్నమాట. ఆసక్తి లేదు. ఈరోజున చాలామంది కూడా ఏదో తాత్కాలంగా మోకరించి ప్రార్థన చేస్తారు తప్ప దేవుని కార్యం పొందుకోవాలి, దేవుని కార్యం పొందుకున్నంత వరకు కూడా ప్రభు నేను విడిచిపెట్టను, నువ్వు నిన్ను విడిచిపెట్టను అని మరి దేవుని కార్యం పొందుకున్న వరకు కూడా ఆసక్తితో ప్రార్థన చేసేవారు కొదువైపోయారండి. ఈ రోజున ఏదో కాసేపు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన ప్రతిఫలం అనుకోండి, ఇంక లోకంలో కలిసిపోయి ఇంక లోకంలో వారి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తారు. కానీ దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. అయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే కనుక, దేవుడి దగ్గర నుంచి నీకు సహాయం అందించాలంటే కనుక, ఒకటి ప్రశ్నదా ఇసుకకు ప్రార్థన చేయాలి, రెండోది విడతగ్గక ప్రార్థన చేయాలి, మూడోది యథార్థముగా ప్రార్థన చేయాలి ప్రశ్నదా, నాలుగోది ఏంటి తెలుసండి ప్రశ్నదా నమ్మి ప్రార్థన చేయాలి, ఐదోది ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఈ 5 గుణాలు నువ్వు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే కనుక ప్రియసులు కూడా నీ జీవితంలో దేవుని కార్యం చేస్తూనే ఉంటాడు. ధనిష్యోత్తురా, ఆయన అటువంటి గొప్పగా దేవుడైనా ఆయనకి అసత్యమనేది ఏది లేదు, సమస్తమును సాధ్యమే. ప్రియ సహోదరి సహోదరులరా, ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుందాం, ఆలోచించండి. ఈరోజున చాలామంది కూడా శరీరానికి లోబడిపోతారండి. పరిశుద్ధ గ్రంథంలో దానిలో ప్రార్థన చూసుకుంటే అది చాలా గొప్ప ప్రార్థన. అది దానిలో యొక్క ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఎందుకు గొప్ప ప్రార్థన అంటే అర్థమవుతుందండి, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి మహాభయంకరమైన శ్రమ వచ్చేదట, మహాభయంకరమైన శ్రమ వచ్చిందట. అయితే మహాభయంకరమైన శ్రమ మరి వచ్చినప్పుడు కూడా దేవునికి ప్రియసుల ప్రార్థన చేస్తే కనుక ఆ శ్రమ వస్తుందా నాకు విషయం తెలిసిండి కూడా దానిలో ఏం చేస్తాడంట, రోజుకి 3 మారు ప్రార్థన చేస్తాడంట. ధనిష్యోత్రా, రోజుకి ఎన్నిసార్లు చేస్తాడంట? 3 మారు. దానిల జీవితంలో ఎన్నో శ్రమలు అతనికి వస్తున్నాయి. శ్రమ వస్తుంది, ప్రార్థన చేస్తేనే శ్రమ అన్నాడు అక్కడ రాజు. శాసనం కూడా పెట్టేశాడు, లేటాంపు కూడా
పెట్టేశాడు. ఆ వార్త తెలిసిండి కూడా చూడండి, అవసరం అయితే దాని గ్రంథం 6వ వచనంలో 9 కాని చదవమ్మా. గాక కాగా రాజగు రాజగు దర్యావేషు ఆ, శాసనము రాయించి సంతకము చేసెను. సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథార్థ ప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించవచ్చును. చాలు ధనిషోత్రం అర్థమవుతుందండి. ప్రార్థన చేస్తే శ్రమ అనేక వార్త ఇతను తెలిసిండు కూడా ఏం చేశాడు? ఇప్పుడు ఇతను దేవునికి ప్రార్థన చేయటము మానలేదండి. అంటే చూడండి, ఇప్పుడు దేనికి చోటిచ్చాడు అతను? శరీరానికి చోటిచ్చాడా? ఆత్మకు చోటిచ్చాడా? అమ్మా, ఆత్మకు చోటిచ్చాడు, శరీరానికి కాదు. అర్థమవుతుంది. శరీరానికి కష్టం అవుతుందన్న విషయం తెలిసిండు కూడా ప్రార్థన చేస్తున్నాడు. దాని యొక్క ప్రార్థన గొప్ప ప్రార్థన అండి. అది దాని యొక్క ప్రార్థన గొప్ప ప్రార్థన. అటువంటి యొక్క ప్రార్థన దానియేలు చేశాడు కాబట్టి సింహాల యొక్క మధ్యలో అతను పడేసిన కానీ అతనికి ఏ హానియు రాలేదు. ఎందుకంటే మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అన్ని మీకు ఇస్తానని చెప్పేసి అన్నాడు దేవుడు. దరిశోత్ర మొట్టమొదటిగా దేవుని నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి. ఈ లోకంలో నాకు అవసరతలు అవలవలుగా దేవుడు తీర్చేస్తాడు. ఆయనకి అసత్యమైనది ఏదునో లేదు, సమస్తమును సాధ్యమే ప్రియసులు. అవసరమైతే నువ్వు పరిపూర్ణముగా యథార్థముగా దేవునికి ప్రార్థన చేయి, ఈ సృష్టి యావస్తువు కూడా నీ చేతిలోనే పెట్టేస్తాడు. ధనిషోత్ర నీ నోటు మాటలు పెట్టేస్తాడు. అర్థమవుతుందండి. ఏలియా ప్రార్థన చేస్తుండగా ఆకాశము వర్షం ఆగిపోలేదా? ఆకాశం నుంచి వచ్చే ఒక వర్షం ఆగిపోలేదా? ఏలియా పలికాడంతే, ప్రార్థన చేశాడంతే, ఆగిపోయిందా లేదా? ఆగిపోయి అంత. ఎందుకంటే ఆశీర్వాదమును ప్రిసులుడా శాపము నీ యొక్క నాలిక వచనంలోనే ఉందని చెప్తాడు ధనిషోత్ర. ఆలోచించండి, పరిశుద్ధాత్ముడు నీ ద్వారాగా అనేకమైన కార్యాలు భూమి మీద జరిపించుకోవాలనుకుంటున్నాడు దేవుడు. కానీ నీవు సరైన ప్రార్థన నీ జీవితంలో లేకపోవటం వలన దేవుని కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు, అనేక మందికి చూపించుకోలేకపోతున్నావు. దేవుని కార్యాలు నువ్వు చూడటమే కాకుండా నీ ద్వారా అనేక మందికి చూపించాలనుకుంటున్నాడు దేవాతి దేవుడు. ధనిషోత్ర యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు చంద్రుడు ఆగిపోయలేదా? ఏమ్మా, మరి మానవ స్వభావం లాంటి యొక్క మరి యెహోషువ కావచ్చు, మరి ఏలియా కావచ్చు, ఈ సృష్టి అంతా కూడా వారి యొక్క నోటు మాటకు ఆగిపోని అంటే ఇప్పుడు చూడండి, ఈ సృష్టి ఆవస్తువు కూడా మరి మనుషుడి యొక్క చేతులు పెట్టట్లేదా? ఆగిపోమంటే ఆగిపోతున్నాయి, రమ్మంటే వస్తున్నాయి. అర్థమవుతుందండి ప్రియసులుడా? ఆలోచించండి. హెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిది? ఈ యొక్క ఎండిపోని యొక్క ఎముకలు మరి మళ్ళా బ్రతుకుతాయంటావా, జీవం వస్తాయంట అని చెప్పేసి అంటే అప్పుడు హెజ్కేలు ఏమంటున్నాడు? నీకు సాధ్యం ప్రభు అంటున్నాడు. నాకు సాధ్యం కాదురా అబ్బాయి, ఇంక నీ నోటి నుంచే పలికిస్తానని చెప్పేసి నువ్వే ప్రవశించన్నాడు. మానవ లాంటి ఒక స్వభావం కలిగిన ఇదిగో హెజ్కేలు ఏం చేశాడు? ఇప్పుడు ఓ ఎండిపోని యొక్క ఎముకలారా జీవము కలుగును గాక అన్నాడు. అంతే. ఏమైనాయి? ఆ ఎండిపోని యొక్క ఎముకలు మరి ఒక్కొక్కటి అస్తపందులుగా మారిపోయిన వాటి మీద మరి మాంసమును, అర్థమవుతుంది నరములను, అలాగే ప్రియులారా మరి దేహము కూడా, చర్మము కూడా కప్పుపోయి ఒక సైన్యముగా మారిపోయారు అక్కడ. అర్థమవుతుందండి. అంత గొప్ప కార్యాలు ఈరోజున నీ ద్వారాగా దేవుడు చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఆ కార్యాలు నువ్వు చేయలేకపోతున్నావంటే, ఆ కార్యాలు కనీసం నీ జీవితంలో కూడా మచ్చుకు కూడా చూడలేకపోతున్నావంటే కారణం ఏంటంటే నీలో, అర్థమవుతుందండి, సరైన ప్రార్థన లేదు. అర్థమవుతుందండి. నేను చెప్పినవన్నీ కూడా ఇవి ప్రార్థనకి ప్రతిఫలాలు అన్నమాట. ప్రార్థనకి ఫలాలు ఇవి. ఏ ప్రార్థన ఇప్పుడు దేవుడు ఆలకిస్తాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేంతో ఎవరికి పరిపూర్ణముగా చోటివ్వాలట? పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు చోటివ్వాలి. అర్థమవుతుందండి. ఇంకా ఆయనతో కలిసిపోవాలన్నమాట. నువ్వు ఇంకా
ఇంకా శరీరం కోసం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు. దానిలో అలాగే ఇచ్చేశాడు కాబట్టి ప్రియ సహోదరులారా, దానియేలు జీవితంలో గొప్ప కార్యాలు జరిపించాడు. మరి ఏలియా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిపించాడు. ఎటువంటి గొప్ప కార్యం అంటే 3-4 సంవత్సరాలు అక్కడ వర్షం కురవకపోతే దేశమంతా కరువుతో ఉంది, కానీ ఏలియా మాత్రము కరువుతో లేడు. ఎందుకంటే యథార్థమైన ప్రార్థన దేవుడు కంపల్సరిగా ఆలకిస్తాడు. ఇసుకగా ప్రార్థన నువ్వు చేయొచ్చు, అర్థమవుతుందండి. ఎడదగక నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ యథార్థమైన ప్రార్థన నీళ్ళు లేకపోవటం వలన అతను నీ ప్రార్థనకు దేవుడు ఏమాత్రం కూడా ప్రతిఫలము ఇవ్వట్లేదనే గుర్తింపు మరి తెలుసుకుని నీ జీవితాన్ని పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పణ కలిగి జీవించు. ఆ దేవాతి దేవుడు అన్ని విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గ్రహించుకుని ఈరోజున విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో మరి ప్రార్థన అనేది కొదువైపోయిందేమో, ప్రార్థన అనేది తక్కువైపోయిందేమో కనుక ప్రియ సహోదరులుగా చాలామంది కూడా ప్రార్థన చేయడంలో నీరసం వచ్చేస్తుందని ఇంకొక రకంగా ఆలోచించుకుని చాలామంది కూడా ప్రార్థనలో నిర్లక్ష్యం చేస్తారు, అర్థమవుతుందండి. కానీ ఈ లోకంలో టీవీలు కాడ లేకపోతే 10 మంది ఆసమ్మ బోసమ్మ వచ్చినప్పుడు అక్కడ కవులు చెప్పుకోవటానికి, ఈ లోకములో నడుచుకుంటా ఈ లోకంలో జీవించడానికి మాత్రం చాలా టైం కేటాయిస్తారు, కానీ దేవుని దగ్గర మోకరించడం విషయంలో మాత్రము 10 నిమిషాలే, అంతకని ఎక్కువగా కేటాయించరు. ఒకవేళ అంతగా ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నారనుకోండి, పక్క వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, అయ్య బాబోయ్ పెద్ద భద్రులు ఇవిడోయ్ చాలా ప్రార్థన చేసుకుంటుంది అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది కూడా, అర్థమవుతుందండి. ప్రార్థన మనం చేసామంటే ఇంకా ప్రార్థనలో ఆయన శక్తి నువ్వు పొందుకోవాలన్నమాట. దినక్షత్ర ఇంకా ఆయన శక్తిని పొందుకోకుండా ఇంకా అసలు ఏమాత్రం కూడా ప్రార్థన మానకూడదు. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు? ఆశీర్వదించేంత వరకు కూడా ఆప్ చేశాడు ప్రార్థన. దేవుడు ఆశీర్వదించేంత వరకు కూడా ప్రార్థన ఏమాత్రం కూడా ఆప్ చేయలేదు. ఆశీర్వదించిన తర్వాత అప్పుడు ప్రార్థన ఆప్ చేశాడు. దినక్షత్ర అటువంటి ప్రార్థన కలిగి జీవించమనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు బట్టి ప్రియసులుడా మరి ఇసుకగా ప్రార్థన చేయాలి, ఎడదగక ప్రార్థన చేయాలి, యథార్థమైన ప్రార్థన చేయాలి. రెండోది నమ్మి ప్రార్థన చేయాలి ప్రియసులుడా. ఐదోది ఏంటో తెలుసండి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే కనుక ఆయన ఒకటే చెప్తున్నాడు, ఆశపడుతున్న హృదయాన్ని తృప్తిపరుస్తానన్నాడు ఆయన. అర్థమవుతుందండి. మనుషులకు అసాధ్యమేమో, కానీ అసాధ్యమైనది ఆయనకి అసాధ్యమైనది ఏది సమస్తమును సాధ్యమే. కాబట్టి నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి. ఎలాగ ఆసక్తితో ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇంకా పరిపూర్ణముగా ఆయనకి సరెండర్ అయిపోవాలి. వేరే ఆలోచన రాకూడదు అసలు, నీ మధ్యలోకి కానీ నీ మనసులోకి కానీ అసలు ఏ ఆలోచన రాకూడదు అసలే. ఇంకా అంతా కూడా ఆయన చేసే ఆయన సిలువు జాస, ఆ పరలోక జాస, ఇంకా ఆ జాస ఉండాలా. ఆ జాసతో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆలోచించండి, ఏ జాసతో ఉంటామో అదే మనకి అనుగ్రహించబడుతుంది. ఆయనలో ఉండి కూడా ఆయన యొక్క ఎదుట మోకరించి కూడా ఈ లోకసమైన యొక్క జాసలో ఉన్నాం అనుకోండి, అవే గుర్తుకొస్తాయి తప్ప పరిశుద్ధాత్మ గుర్తొస్తాడా? చెప్పరేటి? అర్థమవుతుందండి. 10 రోజులు పెంతెకొస్తు పండుగ రోజులు 10 రోజులు అలా కనిపెట్టి ప్రార్థన చేస్తానండి. ఎంత ఆకలితో ప్రార్థన చేస్తున్నారు చూడండి. అసలు పక్కనే పండగ జరుగుతుందా? పండగ మీద దృష్టి పెట్టలేదు, వంటల మీద దృష్టి పెట్టలేదు, అసలు ఏమాత్రం కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా అది పరిశుద్ధాత్మ దేవుడి మీద దృష్టి పెట్టారు. కాబట్టి వాళ్ళందరి మీదకి బలమైన ఆత్మ వారి మీదకి అనుగ్రహించబడింది. గ్రహించుకుని ఈ వాక్యాన్ని బట్టి నీ ప్రార్థన యొక్క తీరు మార్చుకో. 10 నిమిషాలు, పావుగంట, అరగంట కాదు. దేవుడు దర్శించే వరకు, దేవుడు ఆశీర్వాదం పొందుకున్నంత వరకు కూడా దేవుడిని విడిచిపెట్టద్దు ప్రార్థనలో. ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసండి? ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుడితో మాట్లాడుట. దినక్షత్ర దేవుడితో మాట్లాడి దేవుడి దగ్గర నుంచి పొందుకునేదే ప్రార్థన. దేవుడితో ప్రార్థన అర్థమవుతుందండి. దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావంటే అర్థమవుతుందండి, దేవుడితో సహవాసం చేస్తున్నావు అన్నమాట. ప్రార్థన అన్న మాటకు అర్థం అది. ఇది గ్రహించుకుని అటువంటి ఒక ప్రార్థన ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు మరి ఏదో 2 మాటలు మాట్లాడేసుకుని 2 మాటలు చెప్పేసుకుని, ప్రభువా మరి నీవే చూసుకో ప్రభా, అన్ని విషయం నువ్వు చూసుకో ప్రభా అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసుకుని ఆమెనంటే ఇంకా అసలు దేవునికి నీకు ఏమాత్రం కూడా సంబంధము ఉండదు. గ్రహించుకుని నువ్వు దేవుడు అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? మునుపుట
దేవునికి వేరై ఉన్నావు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీవు దేవునికి సమీపంలో ఉన్నావు కనుక ఇంక దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంక దేవునికి పరిపూర్ణముగా సమీపంలో ఉండాలన్నమాట. పరిపూర్ణముగా సమీపంలో ఉండాలి, ఆయనకి పరిపూర్ణముగా చోటిచ్చేయాలి. అప్పుడే అన్ని విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడిని కార్యము చేస్తాడు. ఆయనకి అసత్యమంది ఏది లేదు. ఆయన ఒకటే చెప్పాడు, భూమిని నిండించండి, భూమిని మీరు లోబరుచుకోండి అన్నాడు ఆయన. అంతే. భూమిని లోబరుచుకోవాలంటే కనుక మొట్టమొదటిగా నీళ్ళే ఉండాలి, ఇప్పుడు ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన లేకపోతే కనుక దేవుని కార్యం ఏమాత్రం కూడా పొందుకోలేరు. కాబట్టి ఈ విన్న వాక్యాన్ని బట్టి నీ ప్రార్థన యొక్క పద్ధతులు మార్చుకుని ఆయనకి మహిమకర్తంగా ఇటువంటి ఆదరణ, అటువంటి ఆశీర్వాదం అనేది నీవు నీ కుటుంబము పొందుకోవాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్న ఈ మాటలు బట్టి ఆయనకు మహిమకర్తమైన జీవితాన్ని జీవించు. ఆ దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదంతో నింపబడిన కాక. ఆమె చిన్న ప్రార్థన. సజీవుడు సర్వాధికారి మహిమలనక పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నాన్న బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఇదే నన్ను బట్టి ప్రభువా, మరి అవనయ్య దానిలు చేశాడు, దానిలో చేసిన యొక్క ప్రార్థన కానీ, ఏలియా చేసిన యొక్క ప్రార్థన కానీ ప్రభువా, మరి పరిశుద్ధ ఆనాడు ఆది అపొస్తలులైన వారు చేసిన యొక్క ప్రార్థన కానీ మాలో లేదు ప్రభువా. మాలో లేనందునే మీకు మాకు సంబంధం లేకుండా ఏదో తాత్కాలికముగా నీ ఆశీర్వాదాలు పొందుకుంటాం వరకే నీకు మాకు సంబంధం, కానీ ఇంకా అంతకు మించిన సంబంధం లేని వారు అయిపోతున్నాం ప్రభువా. కానీ ఆనాడు పరిశుద్ధ ఆది అపొస్తలులు కావచ్చు, ఏలియా కావచ్చు, దానిలో కావచ్చు ప్రభువా, పరిశుద్ధ ఈ లోక సంబంధిక ఆశీర్వాదాలే కాదు ప్రభువా, నీతో పరిపూర్ణమైన సమర్పణ కలిగి సంబంధం కలిగి జీవించారు కనుకే ప్రభువా పరిశుద్ధ వారి యొక్క నోటున ఏదైతే పలుకుతున్నారో ఆ మాట, ప్రతి మాటను కూడా నువ్వు ప్రభువా నెరవేర్చావు తండ్రి. కనుక అటువంటి యొక్క సంబంధము మేము కలిగి జీవించి మీకు మహిమకర్థంగా జీవించే యొక్క అవకాశం, ధన్యత అనుగ్రహించుతండి ప్రభువా. కూడా వచ్చిన వారే కాదు, యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా తింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాల్లో మరి ప్రభువా ఆత్మీయ సంబంధం యొక్క ప్రార్థన శక్తిని పొందుకుంటూ ప్రభువా నీకు మహిమకరమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువా నీ ఆదరణ, నీ ఆశీర్వాదము వారును వారి కుటుంబం పొందుకుని నీ కృపలో జీవించేలాగా సహాయం చేయమని ప్రభువా యేసు నామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి.